హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మరొక యూస్ఫుల్ ఇంపార్టెంట్ కంటెంట్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఇంటర్మీడియట్ లెవెల్లో లెసన్ నెంబర్ 7, షార్ప్ మైనర్ కార్డ్స్. సో ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంతకన్నా ముందు ఉన్న లెసన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. ఆ లెసన్స్ అన్నీ చూస్తే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. అందుకనే ఇంతకుముందు ఏమేమి లెసన్స్ మనం నేర్చుకున్నాము, ఎన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాము అనేది క్విక్గా ఒక నిమిషంలో మనం రివిజన్ చేసుకుందామా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియట్ లెసన్ సిరీస్. ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటంటే ఆల్రెడీ కీబోర్డు బేసిక్స్ తెలిసిన వారికి ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, యూస్ఫుల్గా ఉంటాయి. కానీ నాకు కీబోర్డ్ ఏమీ తెలీదు, కంప్లీట్లీ నేను జీరో నాలెడ్జ్, నాకు ఏ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారందరికీ కూడా నేను రీసెంట్గా బేసిక్ లెవెల్ లెసన్ సిరీస్ని స్టార్ట్ చేశాను. లెసన్ నెంబర్ 1ని స్టార్ట్ చేశాను. అందులో మ్యూజిక్ అంటే ఏంటి, మ్యూజిక్లో ఎన్ని నోట్స్ ఉంటాయి, కీబోర్డ్స్, దాని లేఅవుట్, స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్ ద్వారా ఒక మంచి లెసన్ సిరీస్ని స్టార్ట్ చేశాను. అది బేసిక్ లెవెల్, జీరో నాలెడ్జ్, కొత్తగా ప్రారంభించాలి అనుకున్న వారందరికీ అది ఉపయోగపడుతుంది. ఈ లెవెల్లో ఆల్రెడీ బేసిక్స్ తెలిసిన వారికి ఇది ఉపయోగపడుతుంది. లెసన్ నెంబర్ 6లో షార్ప్ మేజర్ కార్డ్స్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. అంటే షార్ప్ బ్లాక్ కీస్ ఎలాగా మన ఫింగర్ పొజిషన్స్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా నేను నేర్పించాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నది లెసన్ నెంబర్ 7, షార్ప్ మైనర్ కార్డ్. అందుకనే మీరు ఈ 6 లెసన్స్ కూడా చూస్తే ఈ 7వ లెసన్ కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ప్రొఫెషనల్ లెవెల్ వరకు గాస్పల్ కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్న వారందరికీ నా ఛానల్ ఒక మంచి ప్లాట్ఫాము. అందుకనే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎవరైనా కూడా నేర్చుకునేంత ఈజీగా నేను లెసన్స్ని డిజైన్ చేశాను. సో అవన్నీ చూస్తూ మీరు చూసిన తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకెందుకు లేటు, మనం ఈరోజు లెసన్ నెంబర్ 7ని షార్ప్ మైనర్ కార్డ్ని స్టార్ట్ చేసేసుకుందాము. వెల్కమ్ టు లెసన్ నెంబర్ 7, షార్ప్ మైనర్ కార్డ్స్. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇవే షార్ప్ మైనర్ కార్డ్స్. మేజర్ కార్డ్స్కి మైనర్ కార్డ్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను లెసన్ నెంబర్ 2లో వివరంగా చెప్పాను. దాన్ని మీరు చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్ చూద్దాము. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్ రూట్ అండ్ రూట్. నేను అందరికీ రూట్ అండ్ రూటే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే రూట్ అండ్ రూట్ మెథడ్లో బేస్ చాలా మైల్డ్గా ఉంటుంది, సాంగ్లో కరెక్ట్గా బ్లెండ్ అయిపోయి మంచి అవుట్పుట్ని ఇస్తుంది. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పొజిషను, సి అండ్ సి. చూడండి, మేజర్కి మైనర్కి లెఫ్ట్ హ్యాండ్ అయితే సేమ్ ఉంటుంది, రైట్ హ్యాండ్లో మాత్రమే ఆ నోట్స్ చేంజ్ అవుతాయి. ఒక్క నోట్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ సేమ్. సో లెఫ్ట్ హ్యాండ్లో రూట్ అండ్ రూట్ సి షార్ప్, ఇక్కడ సి షార్ప్ ఫస్ట్ ఆక్టేవ్, 2వ ఆక్టేవ్లో సి షార్ప్. రైట్ హ్యాండ్లో ఫింగర్ నెంబర్ 1 సి షార్ప్, ఫింగర్ నెంబర్ 2 ఈ, ఫింగర్ నెంబర్ 3 జీ షార్ప్. సో అన్నీ కలిసి కట్టుగా ప్లే చేయాలి. ఇది సి షార్ప్ మైనర్ కార్డ్. నెక్స్ట్ డి షార్ప్ మైనర్ కార్డ్. లెఫ్ట్ హ్యాండ్ డి షార్ప్ అండ్ డి షార్ప్, రైట్ హ్యాండ్ డి షార్ప్, ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, డి షార్ప్ మైనర్ కార్డ్. నెక్స్ట్ ఎఫ్ షార్ప్. లెఫ్ట్ హ్యాండ్లో ఎఫ్ షార్ప్ అండ్ ఎఫ్ షార్ప్, రైట్ హ్యాండ్లో ఎఫ్ షార్ప్, ఏ, సి షార్ప్. నెక్స్ట్ జీ షార్ప్ మైనర్ కార్డ్. సో లెఫ్ట్ హ్యాండ్లో జీ షార్ప్ అండ్ జీ షార్ప్, రైట్ హ్యాండ్లో జీ షార్ప్, బి, డి షార్ప్. ఏ షార్ప్ మైనర్ కార్డ్. సో లెఫ్ట్ హ్యాండ్లో ఏ షార్ప్, ఏ షార్ప్, రైట్ హ్యాండ్లో ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్. చూసారా ఇలాగా. అలాగే మళ్ళీ మనం రివర్స్ రావాలి. సో ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, డి షార్ప్ మైనర్, సి షార్ప్ మైనర్. చూసారా, చాలా సింపుల్. కానీ సాంగ్స్లో ఇవి వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా నేర్చుకోవడానికి మంచి కొన్ని టిప్స్ చెప్తాను, అలాగా మీరు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఈ కార్డ్స్ని పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా నేర్చుకోవడానికి మీరేం చేయాలంటే ఒక్కొక్క కార్డ్ని 4 సార్లు ప్లే చేయాల్సి వస్తుంది. ఈచ్ కార్డ్ 4 times. సో చూడండి, ఒకేసారి అన్నీ కలిసికట్టుగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఆ నోట్స్ మీదకి పర్ఫెక్ట్గా వెళ్ళి ల్యాండ్ అవ్వాలి ఒకేసారి. చూసారా ఇలాగా. కొంతమంది ఇలాగా ప్లే చేస్తుంటారు నేర్చుకునేటప్పుడు, ఇలా ఒక్కొక్క దాని మీదే ప్లే చేస్తుంటారు ఫింగర్స్ పెట్టి.
అలా మీరు ప్లే చేయటం అలవాటు చేసుకుంటే ఈ షిఫ్ట్ అనేది మీరు చేయలేరు. ఆ షిఫ్ట్ అనేది త్వరగా రాదు, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనే ఫస్ట్ నేర్చుకునేటప్పుడే స్టార్టింగ్లోనే మీరు ఇలాగా ఒక్కొక్క దాని మీదే ఫింగర్ పెట్టే ఒక మెథడ్ని అవాయిడ్ చేసి ఒకేసారి అన్ని నోట్స్ని ఒకేసారిగా ప్లే చేయడానికి మీరు ప్రయత్నించాలి. 1 2 3 4. నెక్స్ట్ డి షార్ప్ మైనర్ 4 టైమ్స్. 1 2 3 4. ఎఫ్ షార్ప్ మైనర్ 1 2 3 4. జీ షార్ప్ మైనర్, జీ షార్ప్ బి, డి షార్ప్ 1 2 3 4. ఏ షార్ప్, అలాగే రివర్స్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సి షార్ప్ మైనర్. చూసారు కదా, ఇలాగా మీరు ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని మీద ఒక్కొక్కటే నోట్ మీద ఫింగర్స్ పెట్టకుండా అన్నీ కలిసికట్టుగా ఒకేసారి షిఫ్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడే మీకు ఈ కార్డ్ షిఫ్టింగ్ అనేది త్వరగా వస్తుంది. లేదంటే ఆ షిఫ్ట్ చేసేటప్పుడు మీకు చాలా మిస్టేక్స్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి చాలా ఎక్కువగా, అంటే ఇది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇది షార్ప్ మైనర్ కార్డ్స్. ఎంత ఫాస్ట్గా మీరు షిఫ్ట్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్గా మీరు సాంగ్లో మీరు ప్లే చేసేటప్పుడు షిఫ్ట్ చేయగలరు. సో కొంతమందికి ఒక 3 డేస్లోనే వచ్చేస్తుంది, కొంతమందికి 4 డేస్, కొంతమందికి 5 డేస్, కొంతమందికి 2 డేస్లోనే రావచ్చు. సో నిరుత్సాహం పొందకుండా ప్రతిరోజు వారిగా మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. సో ఈ కార్డ్స్ని మీరు నేర్చుకోవడానికి కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ట్రై చేయండి. కొత్తగా నేర్చుకుంటున్న వారికి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అయితే షిఫ్ట్ చేయడానికి నేర్చుకోండి. 1 2 3 4 5. స్ట్రైట్ రివర్స్. ఆ తర్వాత రైట్ హ్యాండ్ సపరేట్గా, రైట్ హ్యాండ్ రివర్స్ సేమ్. ఆ తర్వాత మీరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కలిసికట్టుగా ఒకేసారి ఇలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేస్తే త్వరగా మీరు ఈ కోఆర్డినేషన్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కోఆర్డినేషన్ నేర్చుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ. త్వరగానే ప్రాక్టీస్ చేసేయండి. ఈ లెసన్ తర్వాత మళ్ళీ మనం ఈ షార్ప్ కార్డ్స్ ఉన్న సాంగ్స్ని ఎలాగ ప్లే చేయాలని నేర్చుకున్నాము. చూసారా, ఇంతే. సో ఎలా అనిపించింది ఈ లెసన్? మీకు ఈజీ అనిపించిందా? కొత్తగా ఏమన్నా యూస్ఫుల్ విషయాలు తెలుసుకున్నారా? సో తప్పకుండా మీ కమెంట్స్ ద్వారా నన్ను మీరు ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్స్లో మీరు పెట్టండి, నేను మీకు జవాబు ఇస్తాను. ఇంకా మీ సందేహాలు, అభిప్రాయాలు ఏమున్నా కూడా కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇలాగ లెసన్ నెంబర్ 9, 10, 11 వస్తూనే ఉంటాయి. మీరు రెగ్యులర్గా నేర్చుకుంటూ మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ మీరు ఏ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఛానల్లోనే మీకు పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ లెవెల్ వరకు నేను మీకు నేర్చుకోవడానికి సహాయపడతాను. ఇంకెందుకు లేటు, అందరూ కూడా స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ద్వారా మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.